అలా అండి, నేనైతే ఇవాళ గోంగూర పచ్చడి చేస్తాను. ఈ గోంగూర పచ్చడికి కావాల్సినవి 2 మిర్చి, కొన్ని గోంగూరను పచ్చి తీసుకున్న, ఒక 2 ఉల్లిగడ్డలు పచ్చి, కొన్ని ఎల్లిపాయలు, ఒక సగం చెంచాడంతా జీలకర్ర. చిన్న కడాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం నూనె పోసి ఎండుమిర్చి వేయించుతా. కొన్ని ఒక్క పిడిక గుప్పెడాన్ని పల్లీలు, ఇప్పుడైతే ఇందులోనే 2 మిర్చి వేసి వేపుతా నూనెలా. ఇప్పుడు మిర్చి తీసిన ఏంపి మిర్చి పల్లీలు ఒక ప్లేట్లో తీసుకున్నా. ఇప్పుడు ఇందులోనే గోంగూర వేసుకుందాం. ఇప్పుడు నూనెలో వేసిన గోంగూర ఒక్కొక్కసారి ఇట్లా గాయంతోటి కలుపుకుంటూ ఉండాలి. నూనెలో మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు గోంగూర మొత్తం వేగింది నూనెలో. ఇప్పుడు రోటి చేసి నూరుతా. గోంగూర రోటి పచ్చడి. సరిపడా ఉప్పు, ఫస్ట్ ఎండుమిర్చి వేసి దంచుకుందాం. ఎండుమిర్చి పల్లీలు, వేంపితే తొందరగా దాగుతాయి. గోంగూర రోటి పచ్చడి బాగా టేస్ట్ ఉండేటట్టు ఎట్లా చేసుడు అంటే ఈ విధంగా చేయాలి. బాగా టేస్ట్ అంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే. మనం మిక్సీలో పట్టుకున్న దానికంటే రోట్లో నూరుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడే ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు ఈ 3 ఎత్తాను.
ఇప్పుడైతే గోంగూర వేసి పెట్టుకున్న గోంగూర వేస్తాను. అప్పుడప్పుడు మనకు తీరిక ఉన్నప్పుడు, బాగా టైం లేనప్పుడు దాంట్లో మిక్సీలో పట్టుకోవాలి. కానీ నీళ్ళు ఉంటే రోట్లో నూరుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చళ్ళు. మళ్ళీ మన బాడీకి కూడా రోకలు పట్టి ఇట్లా అంటే ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. మనకు తెలియకుండానే మన బాడీ అంతా కదులుతుంది కదా, మన ఆరోగ్యానికి కూడా మంచిదే ఇట్లా చేసుకుంటే. చేతులు, కాళ్ళు, బాడీ మొత్తం తల అంతా కదులుతుంది కదా, ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది మనిషికి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. కొంచెం గట్టిగా అయినప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు పచ్చడి మెత్తగా దంగింది. కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఇందులో వేసి అక్క ముక్క దంచాలి. ఎక్కువ మెత్తగా నూరద్దు ఇది ఉల్లిగడ్డ. అక్క ముక్క దంచి ఎత్తాలి అంతే. అక్కడో పీసు అక్కడో పీసు అన్నంలో కలిగితే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చి ఉల్లిగడ్డ. గోంగూర పచ్చడి అయితే మెత్తగా అయింది. మీకు ఇట్లా నచ్చినట్టయితే ఈ విధంగా చేసి చూడండి. మీకు బాగా నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇట్లా గోంగూర పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మొత్తం వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి వీలైతే ఇట్లా చేసుకోండి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి కలర్ఫుల్గా ఎట్లా కనబడుతుందో. నాకైతే సూపర్ వాసన వస్తుంది. కాకపోతే ఇవాళ తినలేను. బాయ్ అండి.